హే బేబీ, మొగలి భూ సువాసనతో రగిలిపోతూ రంజుగా ఉన్నావు. కాదు సత్య, గుంటూరు పువ్వుగా గుమాయిస్తుంది. ఏ మిస్టర్, ఎవరు మీరు? మేమెవరో తెలియదా మిస్ నీకు? ఏమన్నా ఈ దేశాన్ని పాలించే రాజా మంత్ర తెలియడానికి? మోహన సుందరి, మల్లన్న ముఖ్యాన్ని తిరగం మేము. మల్లన్న ఎవరతను? మల్లన్న ఎవరతను నీకు తెలీదా? అతను ఈ రాష్ట్రానికి మంత్రి, రాజు కాదు, అంతకన్నా ఎక్కువే. అట్లాగైతే నేను వెళ్తున్నాను, మీరు కూడా దయచేయండి. వెళ్తారా మీరు? అరవిరిసిన కుసుమంలో ఉండే నిన్ను కౌగిలించుకొని మరీ వెళ్తాం మేము. అవును సత్య. సత్య, ధర్మ పేర్లు మాత్రం చాలా మంచిగా ఉన్నాయి, మనుషులు చూస్తే మాత్రం ఇలా ఉన్నారు. దయచేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వెళ్ళడానికి కాదు మిస్ వచ్చింది మేము. నీవు నీ అందాన్ని అందుకోవడానికి. నా పేరు మిస్ కాదు, అనిత. అనిత, వావ్, వాట్స్ ఏ వండర్ఫుల్ నేమ్. పేరుకు తగ్గ అందం. ఇంతకు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నీవు నీ అందాన్ని అందుకోవడానికి. నీలోని అందాన్ని అందుకొని నిన్ను కౌగిలించుకొని మరీ వెళ్తాం కదరా ధర్మ? అవును సత్య. సత్య, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. ఎలా మాట్లాడాలో చెప్పండి మిస్, నేర్చుకుంటాం. అనిత, ఐ లవ్ యూ. చంపా చెల్లుమంటుంది. అలాగైతే మనసుకి ఇవ్వమంటుంది. సత్య, ధర్మ, ఇప్పుడు చరణ్ వచ్చాడు అనుకోండి, మీ అంత చూస్తాడు. రాని, వాడి కోసం ఎదురు చూస్తున్నాం, వాడంతా మేము చూస్తాం. ఎవడాడు మంచి మూలలో డిస్టర్బ్ చేస్తావు? ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళతో చెలగాట మరి మీలాంటి రౌడీలకు తగిన బుద్ధి చెప్పడానికి వచ్చిన చరణ్ రా. మగన్న మనుషులతోనే గొడవ పెట్టుకుంటావా నువ్వు? మగన్న చెప్పి నీ అడ్డు చూస్తాం రా. అడ్డు తొలగించమే కానీ అడ్డు తప్పుకోవడం ఈ చరణ్ హిస్టరీ లేదు. మరి ఎంత చూస్తావురా? మా మల్లన్నతో వచ్చి నీ ఎంత చూస్తాం. పోరా పో. చరణ్, అనిత, ఈ చరణ్ అనగా నీకేం భయం లేదు. ఆ నమ్మకంతోనే జీవిస్తున్నాను చరణ్. అబ్బో, అమ్మాయి గారు ఈరోజు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు. చరణ్, మన ప్రేమ ఇంత తొందరగా చిగురిస్తుంది అనుకోలేదు. అనిత, ఈ అందాల యువరాన్ని ఈ యువరాజుకి లభించడం నా అదృష్టం. అందుకే ఇప్పుడు ఒక పుస్తకం తీసుకుంటా. ఏమిటది? ఒంటరిగా తిరుగుతున్న నాతో జత కలిశావు. ఇప్పుడు సింపుల్ గా ఓ ముద్దు, తీయగా ఓ కౌగిలి. చరణ్, అవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటి వరకు నేను ఆగలేను అనిత. ఆగాల్సిందే చరణ్. అనిత, నీ కళ్ళతో జూనియర్ ఎన్టీఆర్ కనిపిస్తున్నాడు. బహుశా ఈ హీరో కోసమే ఈ అందాన్నంతా దాచినట్లున్నావు. అబ్బాయి గారి కవిత్వం ఈ రోజు పరవళ్ళు తొక్కుతుంది. అవుదా మరి? మన మనసులు ఎప్పుడో ఏకమయ్యాయి. నా కళ్ళలో నువ్వు కనిపిస్తున్నావు అనిత. నీ మాటల మధురిమలతో నన్ను మురిపిస్తున్నావు చరణ్. కవించి ఊరిస్తున్నావు. నీ అందాన్ని నాకు అందివ్వవా? ఐ లవ్ యూ చరణ్. ఐ లవ్ యూ అనిత, ఐ లవ్ యూ.
मनोहरी सखी माधुरी